హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రీహాన్. టుడే మన బ్లాగ్ వచ్చేసరికి మన అత్త వాళ్ళ దగ్గర ఉన్న ఎక్వేరియంని ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి. టడాయ్! ఈ ఫిష్ ట్యాంక్కి డాన్ ఎవరంటే ఇక్కడ ఉన్నారు చూడండి, మన స్నేల్ షేక్ ఫిష్. వీడికి తమ్ముడు ఎవడంటే ఇక్కడ ఉన్నాడు, వాడు కూడా రైట్ హ్యాండ్ లాంటి వాళ్ళు. ఈ తమ్ముడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరంటే వీళ్ళిద్దరు. ఈ బ్లాక్ గోల్డ్ ఫిష్, ఇది ఆరెంజ్ గోల్డ్ ఫిష్. వీళ్ళిద్దరు చిన్న పిల్లలు, వీళ్ళు ముగ్గురు. ఇది వచ్చేసరికి సకింగ్ ఫిష్ అని అంటారు, ప్లెకో ఫిష్ అని కూడా అంటారు. ఇది పని మనిషి అన్నమాట, మొత్తం క్లీనింగ్ చేసిద్ది. ఇప్పుడే మనం వాటర్ చేంజ్ చేసి పెట్టాం, అయినా కానీ క్లీన్ చేస్తూ ఉండిద్ది. దీని జోలికి ఎవరు రారు. దీని జోలికి ఎవరైనా వస్తే ఇది మామూలుగా ఉండదు దీని పని. ఇంకా ఇది దీని విషయం వస్తే ఇది కూడా ఎవరి జోలికి వెళ్ళదు, సింగిల్గా తిరుగుతూ ఉండిద్ది. దీన్ని గొరామి ఫిష్ అంటారు. ఈ ఫిషెస్కి ఫిష్ ఫుడ్స్ అయితే ముందుగా తాయో నుంచి వచ్చిన ఫిష్ ఫుడ్. ఇది కనల్స్ ఉంటాయి. ఈ ఫిష్ ఫుడ్ వేసినప్పటి నుంచి చేపలు బాగానే గ్రో అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ హీటప్ బ్రాండ్ నుంచి వామ్స్ అనమాట, డ్రై వామ్స్. ఇది వారానికి 2 సార్లు వేస్తారు మా ఫిషెస్కి. అది సరిపోతుంది వారానికి 2 సార్లు. మీ ట్యాంక్ సైజ్ బట్టి మీరు పెంచుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు. మరి దీనికి మెడిసిన్స్ వచ్చేసరికి ముందుగా యాక్వా కేర్ కంపెనీ నుంచి యాంటీసెప్టిక్. ఏదైనా ఫిషెస్కి యాంటీ బ్యాక్టీరియా వస్తే దాన్ని క్లీన్ చేసిద్ది. అండ్ నెక్స్ట్ క్లోరిన్ రిమూవర్. ఇది వాటర్లో ఉన్న క్లోరిన్ని రిమూవ్ చేసిద్ది. క్లోరిన్ ఉంటే చాలా ఫిషెస్కి డేంజర్, తక్కువ సమయంలోనే చనిపోతాయి. అందుకనే ఇది వాడతారు. ఎప్పుడు ట్యాంక్లో వాటర్ మారిస్తే ఇది వేస్తే సరిపోయిద్ది. 2 or 3 డ్రాప్స్ వేస్తే సరిపోయిద్ది. మీ ట్యాంక్ సైజ్ పెట్టి పెరిగిద్ది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.